హాయ్ అండి. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫిష్ 1 kg తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. నిమ్మకాయ సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీనికి మసాలా ప్రిపరేషను, మసాలాకి కారము, ఉప్పు, ధనియాల పౌడరు, గరం మసాలా, జీలకర్ర పౌడరు, కార్న్ఫ్లవరు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ, సాల్ట్ అన్నీ వేసి బాగా ఇలా కలుపుకోవాలండి. పేస్ట్ ఇట్లా థిక్ పేస్ట్ వచ్చేలా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కలుపుకొనేసి ఈ పేస్ట్ అంతా మొత్తం ఆయిల్కి పట్టేలా మనము పూసుకోవాలి. ఇలా పూసుకోవాలి. మొత్తము బాగా ఫిష్కి అంతా పట్టాలి మసాలా అంతా. చాలా బాగుంటాయి ఫ్రై. ఇలా అన్నిటికీ పూసేసుకోవాలి. అన్నీ ఇలా పూసేసుకోవాలి. మసాలా అంతా పూసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 1 అవరు. అప్పుడే మనకు ఫ్రై చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకుందాం ఫిష్. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు, కొద్దిగా సరిపోతుంది. 2-3 స్పూన్స్ ఉంటే చాలా ఆయిల్ ఫ్రై అయిపోతుంది మనకి. ఎక్కువ ఏమీ పట్టదు. కార్న్ఫ్లవర్ వేసింటాం కాబట్టి బాగా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఫిషెస్ వేసుకుందాం. మనకు ప్యాన్లో ఎన్న పడితే అన్ని ఫిషెస్ వేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఆ సైడ్ తిరిగేసుకుందాం. తిరిగేసుకుందాం. మొత్తం ఇలాగే అన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవ్వాలి. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. తీసేసుకుందాం. ఇప్పుడు అన్నీ మొత్తం ఇలాగే చేసేసుకుందాం. ఆయిల్ ఒకసారి వేస్తే అదే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 3 స్పూన్స్తోనే మనము కేజీ ఫిష్ కానీ చేసేసుకోవచ్చు ఫ్రై. అన్నీ ఫ్రై అయిపోయాయి. అన్నీ తీసేసుకుందాం. ఫిష్ ఫ్రై అయిపోయినాయండి. ఎంతో టేస్టీగా ఉంది ఫిష్ ఫ్రై రెడీ అండి. కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బాగా క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల మెత్తగా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.